హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. అది కూడా కిడ్స్కి. సో ఏమీ ఎసెన్స్ ఏమి యూజ్ చేయను, ఓకేనా. సో ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇవి బాగా ఏగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక గుడ్డు తీసుకొని ఆ గుడ్డుని పగలగొట్టి ఇందులో వేయాలన్నమాట. అంటే వేసిన తర్వాత బాగా వేపాలి. అంటే వేసిన వెంటనే వేపకూడదు, వేపితే ముక్కలు ముక్కలుగా రాదు, ఓకేనా. ఒక 2 మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత వేయండి. తర్వాత ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో లైట్గా కొంచెం పసుపు వేసుకొని బాగా వేపుకోండి. అంటే ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కువగా ఫ్రై చేయాలన్నమాట. సో తర్వాత కొంచెం రైస్ తీసుకున్నాను. వండిన రైసు, రాత్రి రైస్ అయితే యూస్ చేయొద్దు. ఎందుకంటే పిల్లల లంచ్ బాక్స్లో వేసినప్పుడు మధ్యాహ్నానికి పాడైంది అనుకోండి, మనకి బాధ కదా. అందుకని వండుకున్న రైస్ని, వేడి రైస్ తీసుకొని ప్లేట్లో పెట్టుకున్న, చల్లార్చుకున్న. ఆ తర్వాత ప్యాన్లో వేసేయాలి. ఆ వేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ వేపాలి. వేపుకుంటే మనకి ఫ్రై అనేది అవుతుంది. ఆ రైస్ బాగా వేపుతూనే ఉండాలి. అంటే ఒక 2-3 మినిట్స్ అలా వేపారనుకోండి, మంచిగా ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది, ఓకేనా. తర్వాత లైట్గా కారం వేయండి. అంటే పిల్లలు ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ వేయండి, ఓకేనా. మామూలుగా అయితే పచ్చిమిర్చి వేస్తారు. పచ్చిమిర్చి వేసినా బాగానే ఉంటుంది, కానీ పిల్లలు ఒక్కసారి పచ్చిమిర్చి నమిలారంటే అన్నం అంతా వదిలేస్తారన్నమాట. అందుకని ఇంకా పచ్చిమిర్చి వేయలే నేను. ఇలా ఉంటుంది అయిన తర్వాత. చూసారా ఎంత బాగుంది కదా, మౌత్ వాటరింగ్. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.